నమస్కారం అండి. టీటాకీస్ ప్రేక్షకులకు స్వాగతం. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఎవరంటే హజబ్బా గారు. ఈయన ఎందరికో విద్యాదాత, సరస్వతి నిలయంగా వాళ్ళ ఊరిని మార్చేశాడు. అటువంటి వారి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈయన ఒక కర్ణాటకలోని చిన్న మంగుళూరు అనే చిన్న గ్రామానికి చెందినవారు. ఈయన వృత్తి ఏమిటంటే రోజు ఉదయాన్నే నిద్ర లేచి బీడీలు కట్టుకోవటం, అంతేకాకుండా పండ్లు అమ్మటం. ఈయన వృత్తి రోజు కూడా అది. ఈయన సంకల్పించింది ఏంటంటే ఆయన ఊళ్ళో పెద్ద స్కూల్ కట్టాలని చెప్పి, కనీసం లేదా తరగతి గది అన్నా కూడా కట్టించాలి. ఇది ఆయన మదిలో ఎలా ప్రారంభమైందో ఈరోజు చూద్దాం. ఆయన పొరుగురు వెళ్ళి పళ్ళు అమ్మడానికి అని చెప్పి రోజు కూడా తన గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళేవారు. అటువంటి సందర్భంలో కర్ణాటకలో కొంచెం విదేశీయుల యొక్క రాకపోకలు ఎక్కువగా ఉన్న ఒక విదేశీ ఆవిడ అడిగిందంటండి, ఈ పండు యొక్క ధర ఎంత అని చెప్పి ఆవిడ భాషలో అడిగేటప్పటికి ఈయన దానికి సమాధానం చెప్పలేకపోయాడు. దానికి ఎంతో బాధపడి ఆ రోజు రాత్రి ఇంటికెళ్ళి కూడా నిద్ర పట్టలేదంటండి. అరే, నా గ్రామంలో గనక చిన్న స్కూల్ ఉండుంటే నేను కూడా చదువుకునేవాడిని కదా అని చెప్పి మనస్సులో చిన్న ఆలోచన మెదిలింది. వెంటనే ఏం చేశాడంటే తన గ్రామంలో ఒక చిన్న స్కూల్ అన్నా కట్టాలని చెప్పి ఒక సంకల్పం చేసుకున్నాడు. మరి కోటీశ్వరులకైతే అది వెంటనే జరిగిపోతుంది, కానీ ఆయన లాంటి చిన్న చిరు వ్యాపారికి ఎలా అవుతుంది చెప్పండి. ఆయన వెంటనే ఒక సంకల్పాన్ని చేసుకున్నాడు. రోజు ఉదయాన్నే లేచి 6ంటికి పని చేయటానికి వెళ్ళే ఆయన 5ంటికే పనికి వెళ్ళి రోజు కంటే 2 గంటలు ఎక్కువ కష్టపడి ఆ వచ్చినటువంటి డబ్బులు దాయటం మొదలుపెట్టాడు. ఇలా ఆయన చేయగా కొద్ది రోజులు కొంత డబ్బు వచ్చింది. వెంటనే గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడంటండి. పిలిచి ఏమని చెప్పాడో తెలుసా అండి? ఇప్పటిదాకా ఎలా ఉందో గ్రామంలో అలానే ఉంటుంది. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మీరు బీడీలు చుట్టారు, మన తాతలు బీడీలు చుట్టారు, మన మనవాళ్ళు కూడా అదే పని చేయాలా? చేయకూడదు కదా. వాళ్ళని కూడా కొంచెం చదువుకునేలాగా ఏదైనా ప్రయత్నం చేద్దాం అన్నారు. వెంటనే ఊళ్ళో వాళ్ళు అన్నారంట, ఇప్పుడు అది ఎలా సాధ్యం అంటే ఆయన చిన్న చిరునవ్వు నవ్వి, అందుకనే మహానుభావులు అంటారండి వాళ్ళని. చిరునవ్వు అన్నాడంటండి, ఏం పర్వాలేదు, నేను రోజు కంటే 2 గంటలు ఎక్కువ కష్టపడి కొంచెం డబ్బులు దాచాను, ఆ డబ్బులతో కట్టుకుందామంటే అందరూ కూడా నవ్వారంటండి. నువ్వు చేసే చిన్న డబ్బులతో స్కూల్ ఎక్కడ తయారవుతుందన్న. సరే, నా వంతు ప్రయత్నంగా నేను చేశాను, అది మీకు చెప్పాను అన్నాడు. వెంటనే ఆయన స్కూల్ని ప్రారంభించాడు. కట్టారు, జాగ్రత్తగా చిన్న రూమ్లా కట్టుకున్నారు. కట్టుకుని అందులో ఎంతోమందికి విద్య నేర్చుకుంటూనే ఉన్నారండి. బాగుంది. తర్వాత ఇదంతా కూడా ప్రభుత్వం చాలా న్యూస్ పత్రికలు రాయటం మొదలుపెట్టాయి. ఇది చూసి ఆయన ఎప్పుడైతే ప్రభుత్వానికి ₹1,00,000 కావాలి అని ఎప్పుడో పూర్వం అప్లికేషన్ పెట్టుకున్నాడో, ఆ అప్లికేషన్ ప్రభుత్వం గౌరవించి ఆయనకి ₹1,00,000 శాంక్షన్ చేసింది. ఆ ₹1,00,000తో ఇంకా పెద్దగా స్కూల్ని కట్టి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఆయన కాలేజ్ కూడా కడదాం అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాడు. అంతేకాకుండా ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? ఆయన ఇప్పటికీ పళ్ళు అమ్ముతూనే ఉన్నారండి. అందుకనే అటువంటి మహానుభావులు పక్క వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి అయ్యో అనేవాడు మానవుడు అవుతాడండి. అదే చూసి సహాయం చేసిన వాడు మహానుభావుడు అవుతాడు. ఆయనకి ఏమి చిన్న లాభం లేకుండా, ₹1 కొన్ని కోట్లు ఆస్తులు ఏమీ కూడా లేకుండా ఒక విద్యాదానం చేయటం వలనే ఆయన ఎందరికో మహానుభావుడిగా నిలిచిపోయాడు. కాబట్టి ఇటువంటి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఇటువంటి ఎంతోమంది మహానుభావుల గురించి మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.